మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కోర్టు కేసుకు సంబంధించి అప్డేట్ ఏంటని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మీకోసం ఈ వీడియో చేయవలసి వస్తుంది మెయిన్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు వాదనలు అయితే జరిగాయి మెయిన్గా ప్రభుత్వ తరపు న్యాయవాది ఏ విధంగా వాదిస్తున్నాడంటే మార్చ్ 6వ తారీఖుతో టెట్ పరీక్షలు అనేవి కంప్లీట్ అయిపోతున్నాయి మార్చ్ 25వ తారీఖు నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి సంబంధించి పరీక్షలు అనేవి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది మార్చ్ 6వ తారీఖుతో టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి క్లోజ్ అవుతున్నాయి టెట్కి డిఎస్సికి మధ్య సమయం ఇస్తున్నాం ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 25వ తారీఖు మార్చి 25వ తారీఖు నుంచి డిఎస్సికి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేస్తామని ఒక పాయింట్ మెన్షన్ చేశారు ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ముందు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఓకే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి యథావిధిగా మార్చి 15 నుంచి స్టార్ట్ చేస్తారా లేదా ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేస్తారనేది చూడాలి మార్చి 15 నుంచి అయితే ముందు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి ఎగ్జామ్స్ అనేవి జరిగిన తర్వాత ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి మార్చి 25 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ తరపు న్యాయవాది అయితే వాదించడం జరిగింది ఇటు అభ్యర్థుల తరపు న్యాయవాది కూడా పరీక్షకు ప్రిపరేషన్కి సమయం ఇవ్వాలని మనోవేదనకి గురవుతున్న అభ్యర్థులకి మీరు అండగా నిలవాలనే విధంగా వాదనలు అయితే వినిపించారు చూసాం మనం టెట్ ఏ విధంగా హైకోర్టు చేతులెత్తేసిందో మెయిన్గా ఒక పాయింట్ చెప్తాను చూడండి గతంలో 7,902 పోస్టులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేసింది ఆ పోస్టులు అనేవి వాళ్ళ ప్రభుత్వ ఖాతాలో పడ్డాయి ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒకటంటే ఒక పర్మనెంట్ టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్స్ పెట్టకుండా వెళ్ళిపోతే ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ అనేది చేంజ్ అయితే వాళ్ళు అనుబంధం కింద ఒక 2,000 పోస్టులకి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి మొత్తంగా 8,000 లేదా 10,000 వాళ్ళ ఖాతాకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తుందంటే ఎగ్జామ్స్ అనేవి పెట్టేస్తే మన ఖాతాలో 6,100 పోస్టులు పడతాయి మన ప్రభుత్వ హయాంలో 6,100 పోస్టుల భర్తీ చేసినట్లు అవుతుంది ఈ విధంగా ప్రభుత్వ ఆలోచన ఉంది కాబట్టి మేము పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయమంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు ఆ రకంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు పరిగణలోకి తీసుకోవాలి మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించాలి కోర్టు కేసుకు సంబంధించి పరిస్థితి ఈ విధంగా ఉంది తీర్పు రిజర్వ్ చేయబడిందన్నారు గతంలో మనం చూసాం టెట్కి తీర్పు రిజర్వ్ అని అభ్యర్థుల చెవుల్లో క్యాబేజీలు పెట్టారు ఎస్సీ వాయిదాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆలోచన అయితే చేయొద్దు వాయిదా పడిన తర్వాత అద్భుతం జరిగిన తర్వాత ఒకటి ప్రభుత్వం తలుచుకుని ప్రభుత్వం అనుకుని వాయిదా వేయాలంటే ప్రభుత్వం వాయిదా వేయచ్చు ఓకే నేను వాయిదా వేయను పరీక్షలు పెట్టాలంటే ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ ప్రభుత్వమే నియంతగా వ్యవహరిస్తుంది కాబట్టి అభ్యర్థులకి కనుగరించాలన్నా ప్రభుత్వమే కనుగరించాలి ఇది పరిస్థితి ఈ విధంగా ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి ఇంకా ఏదో అద్భుతం జరుగుతుందంటే జరిగిన తర్వాత మాట్లాడుకుందాం అప్పటి వరకు కూడా మీ ప్రిపరేషన్ కొనసాగించాలని కోరుకుంటున్నాను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు